బోయినపల్లి మండల కేంద్రంలోని 12వ వార్డులో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12వ వార్డు చివర్లో ఉన్న కుటుంబాలకు డ్రైనేజ్ సమస్య ఉన్నదని, డ్రైనేజ్కి శాశ్వత పరిష్కారం లేకపోవడంతో గత 6 నెలల నుండి చుట్టుపక్కల నుండి నీరు మురుగు కాలువ ద్వారా వచ్చి చివర ఉన్న ఇళ్ల వద్ద మురుగునీరు నిల్వ ఉండడంతో ఇందులోకి డ్రైనేజ్ నీరు రావడంతో దుర్వాసనతో పాటు దోమల బారిన పడి రోగాల బారిన పడుతున్నామని వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డ్రైనేజ్కి శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. కేంద్రంలో దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మన 12వ వార్డు 1వ వార్డు మధ్యలో గల ఇది గటర్ మూడు సమస్య అనేది చాలా తీవ్రంగా అయిపోయింది. ఇది దాదాపు ఈ ఏడాది నుంచి అయితే మాత్రం బాగా ఘోరంగా అయిపోయింది. ఎందుకంటే ఈ మోరి మొత్తం ఓవర్ఫ్లో అంటే అక్కడ రైతులు ఎందుకంటే ఈ మోరి అనేది డైరెక్ట్ ఈ వేస్ట్ వాటర్ అనేది అక్కడ బాగలే పోయేటి ఏంటంటే మధ్యలో ఏమైందంటే కొంతమంది రైతులు ఈ మా పొలాలకు వస్తున్నాయి, మా పొలాలలో మొత్తం ఈ సీసా ఒక్కలు ఇటు పోతే పేపర్లు కవర్లని వచ్చి మా పొలాన్ని ఖరాబ్ అయిపోతున్నాయి, ఈ వేస్ట్ వాటర్ నుంచి మా పొలాన్ని నష్టపోతుందని చెప్పేసి వాళ్ళు ఈ మోరిని ఈ గడ్డను మొత్తం ఎక్కడెక్కడ బ్లాకులు చేసి ఎక్కడెక్కడ మూసి బండలు వేసి కట్టరవుతులు వేసి ఇటు పోతే మొత్తం ఉసుకపోసి మొత్తం మోరంతా బ్లాక్ చేసే వరకు ఈ మోరిని వేస్ట్ వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి ఇండ్లకు వస్తుంది. ఇళ్ళకి వచ్చే వరకు ఏమవుతుంది సార్, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ ఇండ్ల పబ్లిక్ మొత్తం ప్రజలు చిన్నపిల్లల నుంచి వాడు పెద్దల దాకా ఈ దోమలు కుట్టి మొత్తం రోగాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు ఇటు పోతే ఎలర్జీలు రకరకాల రోగాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఈ విషయం మీద పై అధికారులతో స్పందించడం, సెక్రటరీ గారికి ఇటు పోతే మన ఎంపీడీఓ గారికి మేడం గారికి వీళ్ళందరికీ ఎన్నిసార్లు వాళ్ళ ఆఫీసులో చుట్టూ తిరిగి వాళ్ళు అదిగిపోయి సుతా ఈ ఎంతసార్లు తిరిగిన సుతా వాళ్ళు ఏ అధికారులు సుతా పడిచిన నాలుగు లేకుండా అయిపోయాడు. మరి ఇది ఇట్లా వేసుకుంటూ పోతే రేపు పొద్దున వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు కారకులు ఎవరు? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం దీన్ని తక్షణం చర్య తీసుకొని దీనికి ఏదో ఒకటి పరిష్కారం చేయాలి. 2 సంవత్సరాల నుంచి బ్లాక్ అయిపోయినది. 10 సంవత్సరం ఉపాధి వాళ్ళు ఈ రోడ్ను మన రైతు ఎక్కించాలి. మన లాస్ట్ ఎండింగ్ నుంచి అడు బావుల దాకా ఈ రోడ్డు వాటర్ వెళ్ళాలి. అందులో 10 సంవత్సరం ఉపాధి వాళ్ళు కలవరిస్తారు, మళ్ళీ ఎండాకాలం తీస్తారు, వర్షాకాలం రాగానే దీన్ని మొత్తం దాన్ని మరమ్మతులు చేసి మళ్ళీ దాన్ని సాగు చేసుకుంటారు భూమి. ఈ వాటర్ ఇక్కడే డ్యామేజ్ అయ్యి మొత్తం అయిపోతుంది. ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం బ్లాక్ అయ్యి పిల్లలకు డెంగ్యూ ఫీవర్ మొత్తం వచ్చి ఇక్కడ మొత్తం పిల్లలకు